शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసి మనము మన రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుని పోతూ ఉన్నాడు అన్న చోట ఉన్నాము. ఆ ఘట్టాన్ని మనము జాగ్రత్తగా విచారణ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సీతమ్మ ఇక్కడ సీతమ్మ విక్టిమ్ అయి ఉండగా ఆమెను బ్లేమింగ్ చేయడానికి వీల్లేదు. విక్టిమ్ బ్లేమింగ్ చేయడము ఒక్కొక్కసారి తెలుసో తెలియకో చేసే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదం మనము జాగ్రత్తగా తప్పించుకోవాలి. అందుకని సీతమ్మ ఎందుకు వాళ్ళ సొంత విషయాలన్నీ ఇంటికొచ్చిన వాడల్లా చెప్పింది, అట్లా చెప్పకుండా ఉండవలసింది కదా అన్న విషయం గురించి పోయిన వారం కొంత విచారణ చేస్తూ వెళ్ళాము. పోయిన వారం మనం చేసిన విచారణ మొత్తము సీతమ్మ పర్స్పెక్టివ్ నుంచే చేశాము. ఎందుకని మనము హైండ్సైట్ బయాస్ తోటి ఉండరాదు. మనకు ఆల్రెడీ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆమె అట్లా అనవసరంగా చేసింది, తప్పు చేసిందని మనం అనరాదు. మొదలైన విషయాలన్నింటితో సహా కలుపుకుని ఆమె ఏ పరిస్థితుల్లో ఎందుకు అట్లా చేసి ఉంటుంది అని ఆ ఫోకస్‌తో దాన్ని అనలైజ్ చేశాము. ఎందుకు అంటే హిస్టోరియన్స్ ఏం జరిగిందని మాత్రమే గాదు, ఎందుకు, ఎలా, వాట్ అని మాత్రమే గాదు, హౌ, వై అని కూడా చూస్తారు అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనము హిస్టోరియన్స్ గాదు, హిస్టారికల్ ఈవెంట్స్ గాదు. మన సొంత జీవితం గురించి మన పర్స్పెక్టివ్‌లో మనం చూసుకుందాము. ఇదొక ప్రశ్న మనందరికీ ఉంటుంది. ఓవర్ షేరింగ్ చెయ్యాలా వద్దా? ఓవర్ షేరింగ్ చేయడం మంచిదేనా కాదా అని. ఓవర్ షేరింగ్ అన్నది మనకు సైకలాజికల్ టర్మ్, సైక్ సోష్‌లో ఉన్న టర్మ్ అది ఓవర్ షేరింగ్. దాన్ని ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళకి ప్రాబబ్లీ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. దాన్నే టీఎంఐ అని గూడా పిలుస్తారు. షార్ట్‌కట్‌లో టీఎంఐ అంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్. టూ మచ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము మంచిదా? కాదా? చేస్తే కలిగే పరిణామాలేమి? చేయకపోతే కలిగే పరిణామాలేమి? మొదలైనవన్నీ ఒకసారి మనము చూసుకుందాము మన కోసము. ఎందుకంటే సీతమ్మ మనకు ఈ అవకాశం ఇచ్చింది. సీతమ్మ అన్న నెపంతో మనకు వాల్మీకి మహర్షి అవకాశం ఇచ్చారు కాబట్టి చూద్దాం. మనము ఈ విషయాన్ని కొన్ని సెక్షన్స్‌లో చూద్దాం. ఒకటి, ఓవర్ షేరింగ్ కొంతమందికి చేయాలనిపిస్తుంది. కొంతమందికి వాళ్ళ గురించి షేరింగ్ చేయాలని అనిపించదు. కొంతమందికి షేర్ చేసిన తర్వాత అయ్యో! అనవసరంగానే చేశానే అని అనిపిస్తుంది. ఒకవేళ ఓవర్ షేర్ చేస్తే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ కలిగితే ఏం చేయాలి అని మనకు క్వెషన్ ఒస్తుంది. ఎంతవరకు చెప్పాలి? ఎక్కడ ఆగాలి? అని ఒక్కొక్కసారి మనకెప్పుడూ ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎంతవరకైతే చెప్పొచ్చు, ఎక్కడి నుంచి అది ఓవర్ షేరింగ్ అని. అట్లానే ఎటువంటప్పుడు ఎటువంటి విషయాలు షేర్ చెయ్యరాదు అని ఈ 5, 6 సెక్షన్స్ కింద ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాము. అసలు ఎవరికి షేర్ చేయాలని అనిపిస్తుంది? ఎందుకు చేయబుద్ధి గాదు? చేస్తే ఏమవుతుందని ఇవన్నీ చూసే కన్నా ముందు అసలు ఓవర్ షేరింగ్ అంటే ఏంటో చూద్దాము. ఓవర్ షేరింగ్ అంటే ఏంటి? టూ మచ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? అని చూద్దాము. ఓవర్ షేర్ చెయ్యడం ఎప్పుడవుతుంది అంటే, అసలు షేర్ చేసుకోవడము, మన గురించి ఇన్ఫర్మేషన్ ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవడము, కమ్యూనికేషన్ కమ్యూనిటీస్‌లో ఉంటే కామన్ విషయము. కామన్‌గా మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు. అది మామూలుగా లక్షణము. సహజమది. అయితే ఆ షేర్ చేస్తున్న సమయంలో నేను ఎవరినైనా ప్రశ్న అడిగాను వాళ్ళ గురించి. అయితే ఏం జరిగిందండి? మీ అబ్బాయి బాగున్నాడా? మీ అమ్మాయి బాగుందా? మీ భార్య, మీ భర్తో ఎవరో ఒకళ్ళు అందరూ బానే ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? లేదా మీ ఉద్యోగం ఎట్లా ఉంది? లేతే మీరెవరండి? ఎక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తున్నారు? ఈ రకంగా
తెలిసిన వాళ్ళతోటో, తెలియని వాళ్ళతోటో మనం ప్రశ్న వేశామంటే, నేనెవరినైనా ప్రశ్నించానంటే, వాళ్ళు వాళ్ళ గురించి నాకు చెప్పారు అంటే అదప్పుడు ఓవర్ షేరింగ్ కాదు. నేనడిగాను గాబట్టి వాళ్ళు చెప్తున్నారు. నేను అడగకపోయినా వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే, అదప్పుడు ఓవర్ షేర్ చేయడము. నేను అడక్కపోయినా గూడా వాళ్ళ గురించి వాళ్ళు అనవసరంగా నాకు చెప్తున్నారంటే, వాళ్ళు అనవసరంగా టూ మచ్ ఇన్ఫర్మేషన్ టీఎంఐ చేస్తున్నారు. ఓవర్ షేర్ చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, నేనడిగాను కానీ వాళ్ళు చెప్తూ ఉన్న విషయం నాకు వినాలంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది అంటే, నేను వినట్లేదు అంటే వాళ్ళు ఆపేయాలి. అయినా గూడా నాకు వినాలని ఇంట్రెస్ట్ లేదు అని నేను ఏదో ఒక సూచన ద్వారా చెప్తూ ఉన్నా గూడా, "వద్దు ఆపేయండి ఇంక చాలులెండి పర్వాలేదని." పోనీలెండి, కానీలెండి అని మాట మారుస్తుంటే గూడా, వాళ్ళు అదే పనిగా నాకు చెప్తూ ఉన్నారంటే, ఇంక అప్పుడది ఓవర్ షేరింగ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడది టీఎంఐ అవుతుంది. కాబట్టి మామూలుగా ఒకళ్ళతోటి ఒకళ్ళు మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన విషయాలు వాళ్ళకి చెప్తాం. వాళ్ళ విషయాలు మనకు చెప్తారు. అది తెలిసిన వాళ్ళకైనా సరే పర్వాలేదు. తెలియకుండా కొత్తగా ఉన్నవాళ్ళు అపరిచితులైనా పర్వాలేదు చెప్పుకోవచ్చు. అది చాలా నేచురల్ కామన్ బిహేవియర్ సొసైటీలో. అయితే అడక్కపోయినా చెప్పడము, నా గురించి నేను నా విషయాలు అడక్కపోయినా చెప్పడము, వాళ్ళు వినకుండా ఉన్నా గూడా చెప్పడము. ఈ 2 సిట్యుయేషన్స్‌లో నేను చేస్తున్నాను అంటే అప్పుడది ఆ షేరింగ్ కాస్త ఆ హెల్తీ షేరింగ్ కామన్ నేచురల్ షేరింగ్ ప్రాసెస్ కాస్త ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఓవర్ షేరింగ్‌లోకి వెళ్ళిపోతుంది. అట్లా చెయ్యరాదు. అప్పుడు ఆపేయాలి. వాళ్ళు నన్ను అడగలేదు అంటే అనవసరంగా నా గురించి చెప్పవలసిన పని లేదు. వాళ్ళు అడిగారు కానీ ఎందుకో మరి వాళ్ళింక వినట్లేదు. వాళ్ళు మాట మారుస్తున్నారు, లేదా లేచి వెళ్ళిపోతున్నారు, లేదా మొహమంతా మార్చి, ముఖ కవళికలతోటి, చేతులతో అట్లా వద్దు అని చూపిస్తున్నారు అంటే, అటువంటప్పుడు ఆపేయాలి. ఆ రకంగా ఎంతవరకు అని షేర్ చేయొచ్చో, ఎప్పుడు ఆపేయాలి అంటే, ఇది జనరల్ గైడ్‌లైన్స్. ఎంత వరకు చెప్పొచ్చు అంటే, నేను నిర్ణయం తీసుకుంటాను. వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానన్న సమయంలో, నేను ఎంత చెప్తాను, ఎక్కడ ఆగుతాను అని ఆ బౌండరీ నాకు తెలియాలి. నేనెంత షేర్ చేయదలుచుకున్నాను అన్న విషయం గురించిన బౌండరీస్ నేనే ముందు సెట్ చేసుకోవాలి. వాళ్ళడిగారు గాబట్టి ఏదో ఒకటి చెప్పేయడం, తర్వాత అయ్యయ్యో! చెప్పానే అని కంగారు పడ్డం ఇట్లాంటిది ఇది కూడా చాలా కామన్ బిహేవియర్ మనం బయట చూస్తూ ఉంటాము. ఎవరైనా పలకరిస్తే వాళ్ళ గురించి ఏవో చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత అనవసరంగా వాడికి జెప్పాను. వాడు నా గురించి తక్కువగా అనుకుంటాడేమో, చులకనగా చూస్తాడో ఏమో, వాడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని వేరేగా మారుస్తాడో ఏమో, ఇంకెవరికైనా చెప్తాడో ఏమో, దాన్ని వాడు వాడుకుంటాడో ఏమో అని ఈ 5, 6 కారణాలకి చెప్పేసిన తర్వాత అయ్యయ్యో! చెప్పానే అని టెన్షన్ పడేవాళ్ళు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటి సామెతలతో సహా కలుపుకుని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మనకు ముందే తెలియాలి. కమ్యూనికేషన్‌లో ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే, మనం ఎంత షేర్ చేయాలనుకుంటున్నాం మన గురించి. అడగకపోతే అసలు షేర్ చెయ్యము. అడగకపోతే అనవసరంగా మన గురించి చెప్పము. అడిగారు అంటే మన గురించి మనం ఎంత చెప్తాము అని మనం ముందు నిర్ణయించుకొని తర్వాత చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ఫర్మేషన్ చెప్పేసిన తర్వాత నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయనుకోండి. అసలిక్కడ సీతమ్మ ముందు చెప్పేసిన తర్వాత నెగెటివ్ కాన్సిక్వెన్స్ ఉంటే, ఆమె చెప్పిన విషయం వల్ల నెగెటివ్ కాన్సిక్వెన్స్ విపరీత పరిణామం ఏమీ లేదు. ఆమె చెప్పినా, చెప్పకపోయినా వాడెత్తుకొని పోవడానికే వచ్చాడు. కాబట్టి ఆమె చెప్పిన విషయం వల్ల ఆమెకు ఇంత నష్టం కలిగిందని కంప్లీట్‌గా కోరిలేట్ చేయడానికి అక్కడ ఏమీ లేదు విషయము. అదసలు అన్‌కనెక్టెడ్ మ్యాటర్. కానీ ఒక్కొక్కసారి మనం చెప్పేసిన విషయం వల్ల ఇతరులు మనల్ని తక్కువగా చూస్తారు. లేదా మనకేమైనా నష్టమో, కష్టమో కలుగుతుంది అనుకున్నప్పుడు భయమనిపిస్తుంది. ఆ సిట్యుయేషన్ రాకుండా మనము ముందే మన గురించి ఎంత మనము షేర్ చేస్తాము అని ఆలోచన చేసుకోవాలి. ఆ హద్దు మనమే తయారు చేసుకోవాలి. అది మన ప్రిరోగేటివ్. అది మన ప్రివిలెజ్. ఎంత షేర్ చేస్తాము అని మనం నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా మనల్ని అడిగితే మనం చెప్పదలుచుకున్నంత చెప్తాము. అయితే ఎంత చెప్తాను అని నిర్ణయం తీసుకునే కన్నా ముందే, ఒకవేళ నేను చెప్తున్న నా గురించిన విషయాల వల్ల నాకేమైనా చెడు పరిణామాలు, దుష్పరిణామాలు ఉండొచ్చా? నేను చెప్తున్న నా పర్సనల్ విషయాల గురించి
విన్న తర్వాత వాడు వాటిని ఇంకే విధంగానైనా మారుస్తాడా? ట్విస్టింగ్ చేస్తాడా? ఇంకెవరికైనా చెప్తాడా? లేదా నా గురించి చులకనగా వాడి మనసులో అభిప్రాయం మారుతుందా? అటువంటప్పుడు నేనేం చెయ్యాలి అని కూడా ఒకవేళ విపరీతమైన నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ కలిగితే, నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి? అప్పుడు దాన్నెట్లా యాక్సెప్ట్ చేయాలి? లేదా ఎట్లా ప్రాసెస్ చేయాలి అని కూడా ముందే నిర్ణయించుకోవాలి మనము. మన గురించి మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్న సమయంలో షేర్ చేసేసిన తర్వాత కాదు. షేర్ చెయ్యాలని అటువంటి పరిస్థితులొచ్చే కన్నా ముందే, నా గురించి నేను ఎంత షేర్ చేస్తానో, చేసిన తర్వాత ఒకవేళ విన్నవాడు ఆ ఇన్ఫర్మేషన్‌తో నన్ను బాధ పెట్టడానికి లేదా మానిప్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఆ విధంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, అట్లాంటప్పుడు నేను ఆ సిట్యుయేషన్‌ని నెగెటివ్ కాన్సిక్వెన్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని కూడా మనం ముందే నిర్ణయించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి. అయోమయంగా ఏది తెలియకుండా ఎవడైనా అడిగితే చెప్పడం, లేదా ఎవడైనా అడిగితే అడగగానే భయపడి చెప్పకుండా మానుకోవడం, అట్లా రియాక్టివ్‌గా వాళ్ళడిగారు గాబట్టి చెప్పాము. వాళ్ళేదో అన్నారు గాబట్టి ఇంక బాధపడతాము. అయ్యయ్యో! చెప్పేసామే అనుకుంటాము. అయ్యో! ఇంతెందుకు జెప్పామనుకుంటాము. అయ్యో! చెప్పలేకపోయామే అనుకుంటాము. ఈ రకంగా రకరకాలుగా ఉండడం గాదు. మనం ముందే ప్రిపేర్ అయ్యి మన బౌండరీస్ తయారు జేసుకున్న తర్వాత వాడెవడైనా అడిగాడంటే ఇంత ఉన్నది విషయం, ఇంత చెప్పదలుచుకున్నాను అని అనుకున్నాక అంత చెప్తాము. ఆ తర్వాత జరిగే వాటిని మనం ఫేస్ చేస్తాము. అందుకోసం మనసా సిద్ధమై ఉండాలి. ఎంత చెప్తామో, చెప్పిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటే వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. 2 తెలిసుండాలి. ఆ రకంగా ఉండి మనం ఒకవేళ మన గురించి షేర్ చేస్తే అది ఓవర్ షేరింగ్ కాదు. అది జనరల్ కమ్యూనికేషన్ అది. అయితే ఈ రకంగా షేర్ చేయదలుచుకున్న వాళ్ళలో, బౌండరీ తయారు చేసుకున్న వాళ్ళలో కొంతమందికి బౌండరీ చాలా విశాలంగా ఉండొచ్చు. వాళ్ళ గురించి వాళ్ళు ఎంతైనా చెప్పుకోవడానికి వాళ్ళేమి వెనకాడకపోవచ్చు. ఒకవేళ నా గురించి తెలిస్తే ఎవరైనా దాన్ని వేరుగా భావన చేస్తారేమో, నాకేమైనా దుష్పరిణామాలు కలుగుతాయేమో అని వాడు అనుకుంటే, సరే నేను ఈ రకంగా హ్యాండిల్ చేస్తానని వాడు నిర్ణయించుకున్న తర్వాత వాడు చెప్పుకుంటూ వెళ్ళాడంటే వాడిష్టం. కొంతమందికి వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమి ఎక్కువగా సంకోచాలన్నీ ఉండవు. వాళ్ళకు సంకోచాలుండవు. ఎందుకు అంటే, వాళ్ళు తప్పు చేస్తున్నామన్న భావన వాళ్ళకి లేదు. ఆత్మ న్యూనతా భావన లేదు. తప్పు చేశాము అన్న భావన లేదు. భయపడవలసిన పరిస్థితి లేదు. అటువంటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళిష్టము. ఎంతైనా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇంత చెప్పాలి, ఇంత చెప్పలేదని లేదు. వాళ్ళ మనస్థితిని బట్టి వాళ్ళకి ఎంత చెప్పుకోవాలనిపిస్తే అంత చెప్పుకోవచ్చు. అయితే కొంతమందికి ఈ బౌండరీ చాలా నేరోగా ఉంటుంది. చాలా దగ్గరగా కుంచించుకుని ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఎంత చెప్పుకుంటారంటే చాలా తక్కువ చెప్పుకోవచ్చు. వాళ్ళకి చెప్పుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. చెప్పాలని నా గురించి ఎవరైనా అడిగినా గూడా నాకు చెప్పడం ఇష్టం లేదు అని అనుకోవచ్చు. అది కూడా వాళ్ళ ఇష్టము. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఎంత చెప్దామనుకుంటున్నారు, ఎంత మానుకుందామనుకుంటున్నారు అన్నది ఎవరిని బట్టి వాళ్ళకి వాళ్ళ సొంత ప్రెరోగేటివ్, వాళ్ళ సొంత ప్రివిలేజ్ వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయించుకుంటారు. ఎందుకు చెప్తారు చాలామంది వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు అంటే, కారణం మాత్రం ఒకటే. నా గురించి నేను చెప్పుకోవాలి అంటే, నాలో ఉన్న లోపాలు ఎవరికైనా తెలుస్తాయేమో, నాలో అజ్ఞానం ఉందనో, నాలో ఏదో కోరికలున్నాయనో, నాకు డబ్బులు తక్కువున్నాయనో, చదువు తక్కువుందనో, అందం తక్కువుందనో, లేదా ఇంకేదో ఒక కారణానికి నా గురించి ఎవరికైనా తెలిసిందంటే, నేను పలానా వాళ్ళ పిల్లనంటే, పలానా వాళ్ళ భార్యనో, భర్తనో అంటే, అమ్మనో, నాన్ననో అంటే ఎవరికైనా తెలిస్తే నన్నేమైనా అనుకుంటారనో, నేనెవరు? నేనెక్కడి నుంచొచ్చాను? ఎవరింట్లో నుంచొచ్చాను? నేను ఏ ఉద్యోగం జేస్తాను? ఎక్కడ ఉంటాను? ఏమి అని నా గురించి ఏదైనా తెలిస్తే మిగిలిన వాళ్ళు నా గురించి చులకనగా భావిస్తారు అని ఆత్మన్యూనతా భావం ఉన్నవాళ్ళు యూజువల్‌గా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు. జనరల్‌గా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల యూజువల్లీ వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇవన్నీ నేను సొంతంగా చెప్తున్నాననుకునేరు. నేను పోయిన వారం చూపించిన వెబ్‌సైట్స్‌లో వాటిలో ఉంటాయి. మీరు గూడా ఓవర్ షేరింగ్ అని చూసుకుంటే గూగుల్‌లో వస్తాయి. అందులో ఉన్న విషయాలు నేను ఇవాళ వెబ్‌సైట్ చూపించకుండా ఊరికనే చెప్తూ ఉన్నాను. ఇన్‌సెక్యూరిటీస్ భయాలు, మోహాలు, భయాలు, మోహాలని మన భాషలో జెప్తున్నాను. అవి కారణము. మోస్ట్‌లీ మన గురించి చెప్పుకోకుండా దాచిపెట్టి ఉంచాలి అన్న ఆలోచన ఉండడానికి కారణం.
రెండో కారణం ఏంటంటే, మన గురించి మనము వేరే వాళ్ళకి చెప్పుకోవాలంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి, నాకేమీ లేవు అనుకోవడము. ఇన్‌సెక్యూరిటీ ఒకటే కాదు, నాకేమీ లేవు అని అనుకునేవాళ్ళు. మూడోది, నాకు చాలా ఉన్నాయి ఎవరికైనా తెలిస్తే నన్ను వాడుకుంటారు అనుకున్నప్పుడు. జనరల్ ఇన్‌సెక్యూరిటీస్ ఒకటి. 2 నాలో పలానివి తక్కువున్నాయి. ఎవరికైనా తెలిస్తే నన్ను చులకన చేస్తారని. లేదా నాలో పలానివి ఎక్కువున్నాయి. నా దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి, చదువుంది, లేతే ఇంకేమైనా పదవి ఉన్నది అట్లాంటివున్నాయంటే వేరే వాళ్ళు వాడుకోవడానికి ట్రై చేస్తారు. మానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తారనుకున్నప్పుడు చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు వాళ్ళకి. కాక మూడో కారణము, వాళ్ళకి ఏ కారణానికైనా ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే, ఇంతకుముందు దేని వల్లనైనా వాళ్ళు భయం అనుభవించి ఉంటే, అటువంటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ గురించి చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళు దాచిపెట్టుకుంటారు, భయపడతారు. ఈ కారణాలకి యూజువల్లీ వాళ్ళ గురించి వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే ఎవరైతే భయం లేకుండా నిర్భయంగా ఉంటారో, ఎవరైతే ఆత్మన్యూనతా భావం లేకుండా ఉంటారో, ఎవరైతే నా దగ్గర ఉన్నది వేరే వాళ్ళు దోచుకుంటారు అన్న ఆలోచన లేకుండా ఉంటారో, ఎవరైతే నాలో అన్ని లోపాలే ఉన్నాయి అన్న అనుమానాలతో ఉండరో, అటువంటి వాళ్ళు అంటే మన సీతమ్మ లాంటి వాళ్ళు ప్రశాంతంగా, రామచంద్రుడు లాంటి వాళ్ళు, లక్ష్మణ స్వామి లాంటి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారు. రాముడికైనా, సీతకైనా, లక్ష్మణుడికైనా వాళ్ళ ముగ్గురికి ఆత్మన్యూనతా భావమూ లేదు. మా దగ్గరున్నవి ఎవరైనా కొట్టేస్తారన్న ఆలోచన లేదు. మాలో ఈ లోపాలున్నాయి వేరే వాళ్ళకి తెలుస్తాయన్న ఆలోచన లేదు. నాలుగోది, వాళ్ళకు భయము లేదు. ఈ 4 కారణాలకు వాళ్ళకున్నది వాళ్ళు చెప్తారు. ఎంత చెప్తాము అని ఆలోచన చేసుకుంటారు. అంత చెప్తారు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమైనా దానివల్ల ఇంతవరకు వాళ్ళకేం కలగలేదు పాపం. ఎందుకు అంటే వాళ్ళ గురించి కొత్తగా తెలియని వాళ్ళు, వీళ్ళు చెప్తేనే తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళ గురించి అందరికీ తెలుసు. వాళ్ళు అడిగితే చెప్తారు. వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. ఆ రకంగా హ్యాపీగుంటారు వాళ్ళు. ఈ రకంగా హ్యాపీగుండడం చాలా అవసరము. ఎందుకు అంటే మీ ఇష్టము ఎవరికైనా సరే మీ గురించి చెప్పుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు. నా గురించి నేను చెప్పుకోనెవరికీ అని అనిపిస్తే, భయపడవలసిన అవసరం ఏమైనా ఉంటే, మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టము. అది మీ హక్కు. అది మీ హక్కు. మీరు చెప్పకుండా జాగ్రత్త చేసుకోవచ్చు. ఎందుకు అంటే ప్రైవసీ, సీక్రెసీ 2 మీరు మెయింటైన్ చేయొచ్చు. ఏదైనా స్పెసిఫిక్ కారణానికి సీక్రెసీ మెయింటైన్ చేయొచ్చు. జనరల్‌గా గూడా ప్రైవేట్‌గా ఉండొచ్చు. తప్పనిసరిగా మీ గురించి అందరికీ చెప్తూ తిరగాలని రూల్ లేదు. అయితే చెప్తూ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. నా గురించి అందరికీ పంచుకుంటాను. ఓవర్ షేర్ చేస్తున్నానా అనే అనుమానం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. లేదు. బౌండరీస్ పాటిస్తూ మీరొకవేళ మర్యాదలు పాటిస్తూ, బౌండరీ అంటే హద్దు అంటే మర్యాద. మర్యాదలు పాటిస్తూ వాళ్ళడగలేదు, మీరు చెప్తుంటే వినట్లేదు, అయినా చెప్తారు అంటే అప్పుడు తప్పు గాని, లేకపోతే మాత్రం మీ గురించి మీరు చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ మీరేదైనా చెప్తే వాళ్ళు దాన్ని వేరుగా వాడుకుంటున్నారు అంటే, దాని గురించి మీరు ముందే నిర్ణయించుకోండి. లేదా ఆ సమయంలో చెప్పేసిన తర్వాత అయ్యయ్యో! చెప్పానే అనుకునే బదులు, ఇది చెప్పాను గదా! వీడు ఎట్లా వాడుకోవచ్చు దీన్ని. అప్పుడు ఒకవేళ పరిణామం ఇట్లా ఉంటే ఏం చేయొచ్చని ఆలోచన చేసుకోండి. మనకు ఆలోచన చేయడానికి కష్టమేమున్నది? మన పనే అది. విచారణ మార్గంలో ఉన్నాము. కాబట్టి విచారణ చేసుకుండా ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి ఉండండి. నో ప్రాబ్లమ్. అయితే ఇంకొక పరిస్థితిలో కూడా షేర్ చేయడం మానుకోవాల్సినదెప్పుడు అంటే, ఏదో కొంతమందికి అంటే ఇది గూడా మళ్ళీ నేను ఆన్‌లైన్ ఓవర్ షేరింగ్ గురించి చూసి నా కూతురు దగ్గరున్న టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల తెలుసుకున్న విషయము. ఒక్కొక్కసారి షేర్ చేస్తున్న సమయంలో కొంతమంది ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్లకు రేప్ లాంటి లేదా బలాత్కారం మొదలైనవి ఏవైనా ఒకటి చాలా తట్టుకోలేని పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు వాటి గురించి వాళ్ళు ఆటోమేటిక్‌గా చెప్పకుండా ఉంచడం ఒక రియాక్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాసెస్ చేస్తున్న సమయంలో చెప్తారు కూడా. అయితే ఆ ఎదురుగా వింటూ ఉన్న వాళ్ళకి ఒకసారి వినాలంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తే వీళ్ళు ఆపేయాలి. ఎంత పర్సనల్ విషయాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసుకోవడం కోసం ఇతరులతోటి మాట్లాడుతూ ఉన్నా గూడా మోస్ట్‌లీ కమ్యూనికేషన్ ప్రాసెసింగ్ కోసం, వ్యవహారం కోసం. వినేవాళ్ళకు కష్టంగా ఉన్నది అంటే మనం చెప్పడం మానేయాలి. ఇట్లాంటి బౌండరీస్ పాటిస్తూ చెప్పడంలో తప్పేమీ లేదు. కాబట్టి నేను ఓవర్ షేర్ చేస్తున్నానా?
తప్పు చేస్తున్నానా అని మీకు అనుమానమొస్తే, ఇవి చూసుకోండి. నేను కొంతవరకే చెప్పాను. మీరు ఆన్‌లైన్ చూసుకోండి, పుస్తకాలు చదవండి, అర్థం చేసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరేమైనా జేయొచ్చు. అయితే నా గురించి నాకు చెప్పుకోవాలంటే చాలా సంకోచంగా ఉంటుంది తప్పు చేస్తున్నానంటే, అవసరం లేదు. మీకు చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేదంటే అది మీ హక్కు, మీ ప్రెరోగేటివ్ చెప్పవలసిన పని లేదు. తప్పనిసరిగా చెప్పాలి అని లేదు, వద్దు అని లేదు. అయితే మాత్రము ఎంత చెప్పాలి, ఎప్పుడు ఆపాలి అన్న 2 విషయాలు చూసుకొని కమ్యూనికేట్ చేసుకుంటే, అప్పుడు దాన్ని ఓవర్ షేరింగ్ టీఎంఐ అనవలసిన పని లేదు. అది జనరల్ షేరింగ్. కామన్‌గా నేచురల్‌గా జరిగే విషయం అది. సోషల్ బిహేవియర్. ఇప్పుడు సోషల్ బిహేవియర్ లౌకికమైన విషయం చూసుకున్నాం గాబట్టి, నేను మన శాస్త్రాల్లో చెప్పిన దాన్ని చెప్పి, ఇక్కడ దీన్ని ముగిస్తాను. ఈశావాస్యోపనిషత్తులో మన ఋషులు మనకు ఈ ఓవర్ షేరింగ్ గురించి ఒక మాట చెప్తూ వచ్చారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యాలంటే ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తూ, నీకొకవేళ గృధ ఉన్నదనుకో, లోభితనం ఉన్నదనుకో, ఒకవేళ నీకు కోరికలున్నాయనుకో, ఎప్పుడైతే నువ్వు తమస ఆవృతమైన అంధకారంలో, చీకట్లలో ఉన్నావనుకో, ఆత్మకు దూరంగా ఉన్నావనుకో, అప్పుడు నువ్వు దాచిపెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావు. జుగుప్స మామూలు జుగుప్స గాదు. విశేషంగా జుగుప్స. జుగుప్స అంటే గోప్తుమిచ్చ దాచుకోవాలన్న కోరిక. దాచుకోవాలన్న కోరిక ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడైతే నీలో గృధ ఉంటుందో, లోభితనం ఉంటుందో, అప్పుడు నీ గురించి ఎవరికీ తెలియకుండా దాచుకోవాలి అన్న కోరిక ఉంటుంది. దీన్నే మనము లౌకికంగా ఇందాక చెప్పుకున్నప్పుడు గూడా, నా దగ్గరున్నది ఎవరైనా కొట్టేస్తారో ఏమో అనుకున్నప్పుడో, నా దగ్గర ఇదిగో తెలివితేటలు లేవు, డబ్బులు లేవు, నాది పెద్ద కుటుంబం గాదు, పెద్ద ఫ్యామిలీ, బాగా పేరున్న ఫ్యామిలీ గాదు, నాకు పెద్ద జాబ్ లేదు అని అట్లాంటివి తెలిస్తే నాకేమైనా నష్టమొస్తుందో, లేకపోతే నా దగ్గర గొప్ప ఫ్యామిలీ, బాగా డబ్బులు, బాగా చదువు అవన్నీ ఉన్నాయంటే ఎవరైనా కోరుకుంటారో, కొట్టేస్తారో అనో, ఈ రకంగా భయం ఉండి ఆ లోభితనంతో ఎవరికీ తెలియగూడదు అనుకున్న ఆలోచన ఉన్నవాళ్ళు జుగుప్సతో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నవి ఏవైనా సరే షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని స్పెసిఫిక్‌గా చెప్పలేదు. జనరల్‌గా దాచుకోవాలని ఎవరు కోరుకుంటారు అంటే, ఎవరైతే ఈ లక్షణాలతో ఉంటారో, ఈ ముందు చెప్పిన మంత్రాల్లో చెప్పిన లక్షణాలతో ఉంటారో, అటువంటి వాళ్ళు దాచుకోవాలని చూస్తారు. ఎవరైతే కర్మల్ని పట్టుకుని కోరికలతో మాత్రమే ఉండడం అన్నది లేకుండా, మరీ చీకట్లతో, అజ్ఞానంతో ఆవరించుకుని లేకుండా ఉంటారో, ఎవరైతే ఆత్మనియేవ తనలో తనను తానుగా అంతటా చూస్తూ ఉంటారో, అందరూ నా వంటి వాళ్ళే గదా! అని ఎవరైనా చూడగలిగితే, నేనెట్లానో వాళ్ళు కూడా అట్లానే గదా! వాళ్ళడిగారు నా గురించి చెప్తాను. ఉన్నదేమున్నది, ఉన్నదెంతో అంత చెప్తాను. కావాలని తెలిసి నేను తప్పులు చేయడము, వాళ్ళని వీళ్ళని మోసం చేయడము, దొంగతనాలవి చేయడము, పట్టుబడితే నష్టం కలుగుతుంది అటువంటివి ఏమున్నాయి నాకు రహస్యాలు? ప్రైవేట్ విషయాలు వాళ్ళడిగారు చెప్తాను. వాళ్ళు మాత్రం నాకు వేరుగా ఉన్నారు. వాళ్ళు గూడా మనుషులే గదా పాపము. అని అందరిని సమానంగా చూడగలిగిన బుద్ధి ఎవరికుంటుందో, వృధా లోభితనం ఎవరికి ఉండదో, అటువంటి వాళ్ళు జుగుప్స అన్నది లేకుండా ఉంటారు. అయితే ఎవరైతే లోభితనంతో ఉంటారో, ఎవరైతే భయంతో ఉంటారో, అటువంటి వాళ్ళు జుగుప్సతో ఉంటారు. యః సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి, ఆత్మానం సర్వభూతేషు తతః న విజుగుప్సతే అని ఇక్కడ మన ఈశావాస్య మంత్రం ఏమున్నదో, దీన్ని మాటి మాటికి గుర్తు చేసుకుంటాను. నాకున్న దాన్ని ఇతరులతో పంచుకోవడానికి నాకేమైనా మొహమాటము గాని, ఏమైనా సంకోచం కానీ ఉన్నదా? నాకున్నదేదైనా సరే, నాకున్న చదువు గాని, నా దగ్గరున్న డబ్బులు గాని, వస్తువులు గాని, నా గురించిన విషయాలు గాని ఎవరికైనా పంచుకోవడానికి నాకేమైనా బెరుగ్గా అనిపిస్తుందా? దాచుకోవాలని అనిపిస్తుందా? అని చూసుకొని, ఆ రకంగా అనిపిస్తుంది అంటే వెంటనే ఇక్కడికొచ్చి కూర్చుంటాను. ఎందుకు నాకీ జుగుప్స?
ఏమున్నది నాలో? ఎటువంటి తమస్సున్నది నాలో? ఎటువంటి భయాలున్నాయి నాలో? ఎటువంటి గృధ ఉన్నది నాలో? ఎందుకు దాచుకోవాలనుకుంటున్నానని నా కోసం నేను చూసుకుంటున్నాను. ఒకవేళ మీకెవరికైనా మీ గురించి షేర్ చేసుకోవాలి అంటే, ఇంతకు ముందు జరిగిన పరిస్థితుల వల్ల భయం కలుగుతున్నదో, తర్వాత లేకపోతే ఫ్యూచర్‌లో మీకున్నదేమైనా పోతుందనో, లేకపోతే ఇంకెవరైనా చులకనగా చూస్తారనో మీకు భయం కలుగుతున్నదో అంటే, అటువంటప్పుడు మీరు మీకర్థమైనట్టు మీకేది మంచిదని మీరు భావన చేస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. కానైతే షేర్ చెయ్యాలి అంటే మంచిదేనా కాదా అని ఆలోచిస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను మంచిదే. మంచిదే. ఎందుకు అంటే దాచుకోవాలన్నదే మంచిది కాదు అని మన ఉపనిషత్తు కూడా చెప్తూ ఉన్నది కాబట్టి. ఎవరికేది మంచిదనిపిస్తే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. సీతమ్మకు వృధా లేదు, భయము లేదు, అజ్ఞానము లేదు, చీకట్లు లేవు. ఆమెకు మోహము లేదు, శోకము లేదు. కాబట్టి ఆమె గురించి చెప్పుకోకుండా దాచుకోవాలన్న ఆలోచన కలగలేదు. ఆమెనాయన అడిగాడు. ఆమె చెప్తూ ఉంటే విన్నాడు. పైగా ఆమె ఒకవేళ తప్పు చేసింది సీతమ్మ తప్పు చేసింది ఎందుకు ఆమె గురించి చెప్పింది అని మనము అనే కన్నా ముందు రామచంద్రమూర్తి రామాయణంలో ఎక్కడైనా అన్నాడా? సీత నువ్వు అప్పుడు ఆ ఇంటికొచ్చిన ఆయనకి ఇవన్నీ జెప్పావు గాబట్టే మనిద్దరికి ఇన్ని కష్టాలొచ్చాయి. నువ్వు ఇంత బాధలు పడ్డానికి కారణం నువ్వే నీ గురించి చెప్పుకోవడమే అని ఎక్కడైనా అన్నారా? అనలేదు గదా! రామచంద్రమూర్తే అనలేదు. ఎందుకు అంటే తప్పని ఆయన అనుకోలేదు. అటువంటిది మనము సీతమ్మ షేర్ చేయడం తప్పు అనరాదు. ఇంకెవరైనా షేర్ చేస్తూ ఉంటే వాళ్ళని తప్పు పట్టరాదు. నేను షేర్ చెయ్యాలా? చేయగూడదా? అని ఆలోచన చేయవలసిన పని లేదు. సీతమ్మలాగా స్వచ్ఛంగా ఒకవేళ మనసున్నది అంటే, రామచంద్రమూర్తిలాగా స్వచ్ఛంగా మనసున్నది అంటే, షేర్ చేయడం నేచురల్‌గా జరిగే విషయం. సరే ఇంతకీ మన రావణాసురుడు సీతమ్మనెత్తుకుని పారిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. इति उक्तस्य यथा न्याय्यं रावणस्य जटायुषा क्रुद्धस्य अग्निनिभाः सर्वाः रेजुः विंशति दृष्टयः इति ఈ విధంగా జటాయుషా ఉక్తస్య జటాయువు చేత చెప్పబడ్డాడు. జటాయువు కొన్ని మంచి మాటలు చెప్పాడు మన రావణాసురుడికి. అట్లా చెయ్యకు రావణ, తప్పు చేస్తున్నావు. ఒక రాజై ఉన్నవాడివి నువ్వు. మిగిలిన వాళ్లకు మార్గదర్శకంగా ఉండాలి. ఇటువంటి పని ఆత్మాపకారం చేసుకునే పని చెయ్యకు. పెద్దవాడిని చెప్తున్నాను విను అని ఆయన చాలా చెప్పారు. యథాన్యాయం చెప్పారు. అంత చెప్తే కూడా ఆ విధంగా చెప్పబడ్డ మన రావణాసుడికి మహాకోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకున్న వింశతి దృష్టయః 20 కళ్ళు. 10 తలలకు తలా 2 చొప్పున 20 కళ్ళున్నాయి ఆయనకి. ఆయన 20 కళ్ళు గూడా సర్వాహ అన్నీ అగ్నినిభాన్ అగ్ని కణికల్లాగా రేజుహు రగిలిపోయాయన. కళ్ళు మండాయి కోపంతో 20 కళ్ళు. సంరక్తనయనః కోపాత్ తప్త కాంచన కుండలః రాక్షసేంద్రః అభిదుద్రావ పతగేంద్రం అమర్షణః. మనవాడు సంరక్తలోచనః కోపాత్ కోపం వల్ల ఆయన కన్నులు ఎరుపెక్కి ఉన్నాయి. తప్తకాంచన కుండలః బంగారంలాగా మెరుస్తూ ఉన్న కుండలాలు కదులుతూ ఉండగా, ఆ 10 తలలకున్న 20 కుండలాలు కదులుతూ ఉండగా, మన రాక్షసేంద్రుడు పతగేంద్రం అమర్షణః అమర్ష తట్టుకోలేకుండా ఉన్నాడు కోపంతో. ఇంక మన పతగేంద్రుడి పైకి అభిదుద్రావ పరిగెత్తాడు యుద్ధం కోసం. సహ సంప్రహారః తుములః తయోః తస్మిన్ మహావనే బభూవ వాతోద్ధతయోః మేఘయోః గహనే యథా. సహా ఇంకా అక్కడ ఒక సంప్రహారము మహాయుద్ధము తుములః మహాశబ్దంతో భయంకరమైన యుద్ధము. తయోః వాళ్ళిద్దరి మధ్యలో ఆ గహనే మహావనే ఆ దట్టమైన మహారణ్యంలో పెద్ద భయంకరమైన యుద్ధము వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి బభూవ సంభవించింది. ఎట్లా అంటే
గహనే ఆ కారడవిలో వాతోద్ధత మేఘయోః గాలి తరుముతూ ఉంటే మహామేఘాలు ఒకదాంతో ఒకటి ఢీకొట్టుకున్నంత భయంకరమైన యుద్ధము. ఆ కారడవిలో కారు మేఘాలు 2 యుద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఒక ఘనమైన యుద్ధం ఆకాశంలో బయలుదేరింది. తత్ బభూవ అద్భుతం యుద్ధం గృధ్రరాక్షసయోః తథా సపక్షయోః మాల్యవతోః మహాపర్వతయోః ఇవ. తత్ యుద్ధం ఆ యుద్ధం ఎట్లా ఉన్నదంటే గృధ్ర రాక్షసయోః ఆ గ్రద్దకు ఆ రాక్షసుడికి మధ్యలో జరుగుతున్న యుద్ధము అద్భుతం బభూవ అద్భుతంగా ఉన్నది ఆకాశంలో. ఎట్లా అంటే సపక్షయోః రెక్కలతో కూడి మాల్యవతోః మాలలు ధరించిన మాల్యవంతమన్న 2 మహాపర్వతాలు ఢీకొంటే ఎట్లా ఉందో, ఆకాశంలో 2 మహామేఘాలు ఢీకొడితే ఎట్లా ఉంటుందో, భూమి మీద ఉండవలసిన పర్వతాలు రెక్కలు గట్టుకుని ఆకాశంలో ఎగురుతూ యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుందో, ఆ విధంగా వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆ యుద్ధం అట్లా కనిపిస్తూ ఉన్నది అని చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి. ఇంకొక అందమేమంటే ఈ శ్లోకంలో సపక్షయోః మాల్యవతోః మహాపర్వతయోః రెక్కలు గట్టుకుని మాల్యవంతమన్న 2 పర్వతాలు ఆకాశంలో ఒకదాంతో ఒకటి తలపడుతున్నట్టుగా ఉన్నదని రాశారు గదా! అందులో అందము అసలు యాక్చువల్‌గా మన గరుత్మంతుడికి మన గ్రద్దకు పక్షములున్నాయి. ఈయన రెక్కలు ఈయనకున్నాయి. ఎందుకంటే ఆయన పక్షి గాబట్టి ఆల్రెడీ. కాక మనవాడు రాక్షసుడు రావణాసుడు ఆయనకి 20 చేతులున్నాయి. అవి కూడా రెక్కల్లాగా ఉన్నాయి. అసలు చేతులని రెక్కలని పిలుస్తారు. మామూలు 2 చేతులు గాదు. 20 చేతులుండేసరికి అటు 10, ఇటు 10 అవి కూడా రెక్కల్లాగా ఉన్నాయి మరి చూడ్డానికి. కాబట్టి రెక్కలు గట్టుకున్న 2 పర్వతాలు, గాలికి ఒకదానితో ఒకటి తలపడుతున్న 2 మహా మేఘాలలాగా వీళ్ళిద్దరు గాల్లో యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. తతః నాళీకనారాచైః తీక్ష్ణాగ్రైః చ వికర్ణిభిః అభ్యవర్షన్ మహాఘోరైః గృధ్రరాజం మహాబలః. తతః ఇంకా మన మహాబలుడు రావణాసురుడు నాళికాలు తీశాడు. మధ్యలో ఖాళీగా ఉన్న నారాచ బాణాలని పిలుస్తారు. కర్ణికలతో ఉంటాయి. అంటే యాంగిల్స్‌తో మనం ఇంతకుముందు బాణాల్లో రకాలు చూసుకున్నాం గదా! ఇట్లా ట్రయాంగిల్ లాగా ఉండి వాటికి అంచులు మొనదేరి ఉంటాయి. వాటిని ఆ మహాబలుడు మహాఘోరమైన ఆ బాణాలను గృధ్రరాజం ఆ గద్దపైకి అభ్యవర్షత్ కురిపించాడు వర్షంలాగా. సహ తాని శరజాలాని గృధ్రః పత్రరథేశ్వరః జటాయుః ప్రతిజగ్రాహ రావణాస్త్రాణి సంయుగే. సహ పత్రరథేశ్వరః పత్రరథుడు అంటే రెక్కలతో ఉండి వాటితోటే ఎగిరేవాడు. మన గద్ద. ఆ గృధ్రః ఆ జటాయువు తాని శరజాలాని రావణాస్త్రాన్ని రావణుడు వేస్తున్న అస్త్రాలు ఆ బాణాల జాలము దాన్ని ఆ సంయుగే ఆ యుద్ధంలో ప్రతిజగ్రాహ ఎదుర్కొన్నాడు. తస్య తీక్ష్ణ నఖాభ్యాం తు చరణాభ్యాం మహాబలః చకార బహుధా గాత్రే వ్రణాన్ పతగ సత్తమః. మన మహాబలుడు మన పతగ సత్తమః మన గద్ద గూడా తీక్ష్ణమైన నఖాభ్యాం తీవ్రమైన వాడిగా ఉన్న గోర్లతో ఉన్న చరణాభ్యాం కాళ్ళతో మన పక్షికున్న 2 కాళ్ళకి వాడి అయిన గోళ్ళున్నాయి. వాటితో తస్య రావణాసుడి యొక్క గాత్రే శరీరానికి బహుధా ఎన్నో విధాలుగా వ్రణాన్ పుండ్లు, గాయాలు కలిగేలాగా చకారా చేశాడు. తన వాడి అయిన గోర్లతో మన రావణాసురుడి శరీరానికి ఎన్నో గాయాలు చేశాడు మన గద్ద. అథ క్రోధాత్ దశగ్రీవః జగ్రాహ దశ మార్గణాన్ మృత్యుదండ నిభాన్ ఘోరాన్ శత్రుమర్దన కాంక్షయ. అథ ఇంక మన దశగ్రీవుడు 10 తలలున్నవాడు దశ మార్గణాన్ ఒక 10 బాణాలను జగ్రాహ పుచ్చుకున్నాడు క్రోధాత్ మహాకోపంతో. మృత్యుదండ నిభాన్ ఘోరాన్
మృత్యుదండాల్లాగా, యమదండాల్లాగా ఉన్నాయి ఒక్కొక్క బాణం. అట్లాంటి 10 బాణాలను ఆ 10 తలల వాడు మహాకోపంతో శత్రుమర్దన కాంక్షయ తన శత్రువుని సంహరించాలన్న ఉద్దేశంతోటే జగ్రాహ పుచ్చుకున్నాడు. సహ తైః బాణైః మహావీర్యః పూర్ణముక్తైః అజిగ్మగైః బిభేద నిశితైః తీక్ష్ణైః గృధ్రం ఘోరైః శిలీముఖైః. సహా మన మహావీర్యుడు రావణాసురుడు తైః బాణైః ఆ బాణాలతో 10 బాణాలు ఎట్లా ఉన్నాయి? పూర్ణముక్తైః పూర్తిగా ధనుస్సుని సాగదీసి దాని నారి సాగదీసి అజిగ్మగైః ఇంకా అటు ఇటు గాకుండా నేరుగా ఘోరైః ఆ ఘోరమైన శిలీముఖాలను ఉపయోగించి అవి నిశితంగా, తీక్ష్ణంగా, వాడిగా ఉన్నాయి. వాటితో గృధ్రం మన గద్దను బిభేద కొట్టాడు. సహ రాక్షసరథే పశ్యన్ జానకీం బాష్పలోచనాం అచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవత్. మన సీతమ్మ ఆ రథంలోనే కూర్చునున్నది. మన జానకి ఆ రాక్షసుడి రథంలో బాష్పలోచనాలతో, కన్నీళ్లతో ఉన్న కన్నులతో అందులో కూర్చుని ఉన్నది యుద్ధం మొదలవగానే. మనవాడేమో ముందు గద్ద రావణాసురుడిని పొడుస్తూ ఉంటే, రావణాసురుడు బాణాలు తీసుకుని మన పక్షి పైకి వేస్తూ ఉంటే, సీతమ్మ కన్నీళ్లతో ఉన్న రథంలోని ఇదంతా ఆకాశంలో జరుగుతూ ఉన్నది. ఇంకా మనవాడు మన గద్ద తాన్ బాణాన్ అచింతయిత్వా ఇంకా బాణాలు పట్టించుకోలేదు. అటు వెళ్తే రావణాసురుడు బాణాలు వేస్తాడని పట్టించుకోలేదు ఇంకా. రాక్షసం సమభిద్రవత్ ఇంక వేగంగా రాక్షసుడి పైకి పరిగెత్తాడు యుద్ధానికి. తతః అస్య సస్యరం చాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజాః బభంజ పతగేశ్వరః. తతః ఇంకా ఆయన ఏం చేశారంటే, మన పతగేశ్వరః మన గద్ద అస్య మన రాక్షసుడి యొక్క ముక్తామణి విభూషితం ముత్యాలతో, మణులతో అలంకరించబడ్డ చాపము, ధనస్సును, బాణాలతో సహా ఆ మహాతేజోవంతుడు మన గద్ద చరణాభ్యాం భభంజ తన కాళ్లతో విరిచేశాడు. రావణాసురుడు బాణాలు ఎక్కుపెట్టి కొడుతూ ఉంటే ఈయన వేగంగా ఆ రథంలోకి వెళ్ళి రావణాసురుడి చేతిలో ఉన్న ధనుస్సుని ఆయన బాణాలను తన కాళ్లతో పట్టుకుని విరిచేశాడు. తతః అన్యద్ధనుః ఆదాయ రావణః క్రోధమూర్ఛితః వవర్ష శరవర్షాణి శతశః సహస్రశః. తతః ఇంకా తర్వాత ఏం చేశాడంటే, మన రావణాసురుడు క్రోధమూర్ఛితః క్రోధంతో మూర్ఛ వచ్చినంత పనైంది. మూర్ఛ అంటే వణుకులు. కోపంతో వణికిపోతూ ఉన్నాడు రావణాసురుడు. అన్యద్ధనుః ఆదాయ ఇంకొక ధనుస్సు, ఇంకొక విల్లు పట్టుకున్నాడు. ఇంకా శతశః సహస్రశః శరవర్షాణి వవర్ష వందల కొద్ది, వేల కొద్ది బాణాలను అదే పనిగా మన గద్ద పైన కురిపిస్తూ ఉన్నాడు. శరైః ఆవారితః తస్య సంయుగే పతగేశ్వరః కులాయం ఉపసంప్రాప్తః పక్షీ ఇవ ప్రభభౌ తదా. తదా ఆ విధంగా ఇంక ఎన్ని బాణాలు వేసి కొట్టాడంటే మన గద్ద పైకి, మన పతగేశ్వరుడు మన గద్ద అప్పుడు ఆ బాణాలతో చూస్తూ ఉంటే ఎట్లా కనిపిస్తూ ఉన్నాడంటే, శరైః ఆ రకంగా ఆ బాణాల చేత ఆవారితః తస్య బాణాలతో టపా 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 వేగంగా కొడుతూ ఉంటే, బాణాలు గుచ్చుకుంటూ ఉంటే ఆగాడు మన గద్ద ఆకాశంలోనే. చూసేవాళ్లకు కులాయం ఉపసంప్రాప్తం పక్షిలాగా, ఏదో కులాయం అంటే గూడు, ఈ బాణాల పంజరంలో ఇరుక్కున్న పక్షిలాగా కనిపిస్తున్నాడు. రావణాసురుడు వేసి కొట్టిన బాణాలు ఎన్ని వేశాడంటే ఆ గద్ద శరీరం చుట్టూ గుచ్చుకుంటే, అయితే ఆ శరపంజరంలో ఉన్న పక్షిలాగా కనిపిస్తూ ఉన్నట్ట మన గద్ద మన వాల్మీకి మహర్షి కంటికి. సహ తాని సర్వర్షాని పక్షాభ్యాం చ విధూయ చ చరణాభ్యాం మహాతేజాః బభంజ అస్య మహద్ధనుః. సహ మహాతేజాః మన పక్షి తాని శరవర్షాణి ఆ బాణాలు అన్ని వేసి కొడితే ఏదో పంజరంలాగా తన గుచ్చుకుంటే వాటన్నింటినీ తన పక్షాభ్యాం విధూయ
తన రెక్కలతో దులిపేసుకున్నాడు ముందు. తర్వాత చరణాభ్యాం మళ్ళీ తన కాళ్ళతో మన రాక్షసుడు ఎత్తి పట్టుకున్న ఆ ఇంకొక మహత్ ధనుస్సును కూడా బభంజ విరగ్గొట్టేశాడు. ముందొక ధనుస్సుని బాణాలను కాళ్ళతో పట్టుకుని విరగ్గొట్టేసేసరికి ఆయన ఇంకోటి తీసాడు మళ్ళీ బాణాలేస్తుంటే మళ్ళీ దాన్ని గూడా ఆ ధనుస్సును గూడా విరగ్గొట్టేశాడు. ఇంకా ఆగకుండా ఆగితే మళ్ళీ బాణాలేస్తాడు గాబట్టి తచ్చ అగ్నిసదృశం దీప్తం రావణస్య శరావరం కక్షాభ్యాం సహ మహావీర్యః వ్యాధునోత్పతగేశ్వరః. మన పతగేశ్వరః పక్షిరాజు తత్ ఆ అగ్ని సదృశం అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్న రావణాసురుడి యొక్క శరావరం అంటే కవచాన్ని కూడా ఆ మహావీరుడు పక్షాభ్యాం తన రెక్కలతో వ్యాధునోత్ విరగ్గొట్టేశాడు. ముందు కాళ్ళతో ధనుస్సు విరిచేశాడు. తర్వాత రెక్కలతో రావణాసురుడు తొడుక్కున్న కవచాన్ని విరగ్గొట్టేశాడు. కాంచన ఉరచ్ఛదాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్ తాంశ్చాస్య జవసంపన్నాన్ జఘాన సమరే బలి. మన బలవంతుడు మన పక్షిరాజు ఆ సమరే ఆ యుద్ధంలో ముందు రావణాసుడి చేతిలోని బాణాన్ని ధనుస్సుని విరగ్గొట్టి తర్వాత ఆయన కవచాన్ని విరిచేసి ఇప్పుడు కాంచనమయమైన బంగారుమయమైన కవచాలతో ఉరచ్ఛదాలతో ఉన్న దివ్యమైన పిశాచ వదనాలతో ఉన్న ఖరాన గాడిదలను ఆయన రథం యొక్క వాహనాలను వాటిని మన జవసంపన్నాన్ బాగా వేగంతో ఆకాశంలో రథాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్న ఆ పిశాచి ముఖాలతో ఉన్న గాడిదలు వాటికి కూడా బంగారు కవచాలు అవన్నీ వేశాడు మన రావణాసురుడు. వాటిని తాంశ్చ మన బలి ఆ యుద్ధంలో జఘాన చంపేశాడు. అక్కడికే ఆగలేదు. వరం త్రివేణు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేమ విచిత్రాంగం బభంజ చ మహారథం. త్రివేణు సంపన్నం త్రివేణు అని ముందు కూర్చున్న సారథి, వెనక ఉన్న రథికుడు ఈ రెండింటికి వీటిని కలుపుతూ ఒక కాడిలాగా ఉండి 3 తాళ్లతో వాటిని కడతారు. ఎందుకు అంటే 3 పార్ట్స్ ఉంటాయి రథానికి బేసికలీ. వెనక రథం ఉంటుంది. మన రథికుడు అక్కడుంటాడు. దానికన్నా ముందు రథ సారథి కూర్చునే ప్రాంతం ఒకటి ఉంటుంది. డ్రైవర్ కూర్చునే సీట్. దానికన్నా ముందు గుర్రాలో, ఇక్కడ గాడిదలో ఆ రథాన్ని మొత్తాన్ని ఆ బండిని లాగుతుంటాయి. ఇప్పుడు వీటిని కలిపి కట్టే తాళ్ళుంటాయి. అవి చాలా శ్రేష్టంగా, బలంగా ఉన్నాయి. అయితే వాటి కనెక్షన్ కట్ చేస్తూ ఉన్నాడు మన గద్ద ఇక్కడ. కామగమనం చేసేది. ఆకాశంలో వెళ్ళిపోతూ ఉండేది. పావకార్చిషం అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్నది. మణిహేమ విచిత్రాంగం మణులతో, బంగారంతో అందంగా ఉన్న ఆ మహారథాన్ని కూడా బభంజ విరగ్గొట్టేశాడు. ఎందుకంటే ఆయన రథాన్ని విరగ్గొట్టాలి అంటే ఇన్ని పార్ట్స్ విడదీయవలసి ఉంటుంది. తర్వాత పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రంచ వ్యజనైః సహ పాతయామాస వేగేన గ్రాహిభిః రాక్షసైః సహ. ఈ రథంలో మన రావణాసురుడికి ఛత్రం పట్టుకున్న వాళ్ళు, గొడుగు పట్టుకున్న వాళ్ళు ఎండకి, వ్యజనైః అటు ఇటు విసనకర్రలు పట్టుకుని, వింజామరలు పట్టుకుని విసురుతూ ఉన్నవాళ్ళు ఇంకా 3 అడిషనల్‌గా ఉన్నారు. ఇప్పుడు రావణాసురుడు సీతమ్మనెత్తుకుని వెళ్తూ ఉన్నాడు అంటే, సీతమ్మ, రావణాసురుడు వీళ్ళిద్దరు కాక, ఆ రథాన్ని నడిపిస్తున్న సారథి మూడోవాడు కాక, ఈ రథంలో ఉండి రథికుడికి గొడుగు పట్టుకున్నవాడు 4, వింజామరలు వీస్తూ ఉన్న 2. మొత్తం 6 మందున్నారక్కడ. ఇప్పుడు ముందేం చేశాడంటే మనవాడు, ఈయన చేతిలో ఉన్న ధనుస్సు విరగ్గొట్టేశాడు. తర్వాత ఆయన కవచాన్ని విరగ్గొట్టేశాడు. తర్వాత ఆ గాడిదలను చంపేశాడు, నేలకూల్చాడు. ఆ తర్వాత ఇప్పుడు రథాన్ని విరగ్గొట్టాడు. ఆ తర్వాత రథంలో
వీళ్ళెవరెవరున్నారో ఆ రథాన్ని విరగ్గొట్టేసరికి అందులో ఉన్న ఆ ముగ్గురు ఛత్రాన్ని, వ్యజనాలను పట్టుకున్న వాళ్ళు కూడా కింద పడ్డారు. ఆ విధంగా ఆ గ్రాహకులు అంటే వాటిని పట్టుకుని ఉన్నవాళ్ళు ఆ రాక్షసులతో సహా కింద పడిపోయారు. వాళ్ళని అట్లా పాతయామాస కింద పడేశాడు. ఆ ఛత్రం పాపం పూర్ణచంద్ర ప్రతీకాశం పౌర్ణమి నాటి చంద్రుడిలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉన్నది. ఈ వింజామరలన్నీ ఉన్నాయి. వీటన్నింటిని వాటిని పట్టుకున్న వాళ్ళతో సహా మొత్తాన్ని కింద పడేశాడు మన గద్ద. సారథేహ చాస్య వేగేన తుండేనైవ మహత్శిరః పునః వ్యపాహరత్ శ్రీమాన్ పక్షిరాజః మహాబలః. సారథి ఉన్నాడు గదా! అక్కడ ముందు మన రథం కన్నా ముందు ఉండి డ్రైవర్ సీట్‌లో దాన్ని నడిపిస్తూ ఉన్నవాడు. ఆ సారథి యొక్క శిరః మహత్త శిరః పెద్ద తలకాయను కూడా తుండేనైవ తన ముక్కుతో వేగంగా మన మహాబలవంతుడు పక్షిరాజు, మన శ్రీమంతుడు మళ్ళీ వ్యపాహరత్ ఇంక తిరిగి వెంటనే ఇంక గ్యాప్ ఇవ్వలేదు. ఇక్కడ ఈ బండిలో ఉన్న ఆ వింజామరలు వీస్తూ అవన్నీ చేస్తూ ఉన్న వాళ్ళని గూడా కింద పడేసి ముందుకొచ్చి వేగంగా సారథిని గూడా తల విరిచేశాడు. ఇంకా మనవాడికి ఏం మిగల్లేదు. రథం కూలిపోయింది. రధికుడు లేడు, వింజామరలు లేవు, వాటిని పట్టుకునేవాళ్ళు లేరు, ఛత్రము లేదు, చామరం లేదు, ఏం లేదు. గుర్రాలు అంటే గాడిదలు గూడా లేవు. ఆయన చేతిలో ధనుస్సు గూడా లేదు. అటువంటి స్థితిలో ఉన్నాడు మన రావణాసురుడు. సహ భగ్నధన్వా విరతః హతాశ్వః హతసారథిః అంకేన ఆదాయ వైదేహీం పపాత భువి రావణః. మనవాడు భగ్నధన్వా ధనస్సు విరిగిపోయి, విరదః రథం విరిగిపోయి, హతాశ్వః అశ్వాలు చనిపోయి. అశ్వాలను ఎందుకు పిలిచారు? గుర్రాలు గావవి గాడిదలు గదా! అంటే అశ్వము అంటే ఆశు వేగంగా వెళ్ళేవి అని అర్థం. ఆయన గాడిదలు గూడా మనోజవమో ఏంటో వేగం అని చెప్పి మహాజవం అని చెప్పారు గదా! వేగంగా వెళ్తాయి అంటేనే దానర్థము ఆశు గమనం చేసే వాటిని అశ్వాలని పిలుస్తారు. కాబట్టి ఆయన గాడిదలు చనిపోయాయి ఆయన అశ్వాలు. సారథి గూడా చనిపోయాడు హతసారథి. ఇంక దాంతో మన రావణాసురుడు వైదేహి మంకేన ఆదాయ వైదేహిని గట్టిగా ఒడిసి పట్టుకుని భువి పపాత భూమి మీదికి దూకాడు. దృష్ట్వా నిపతితం భూమౌ రావణం భగ్నవాహనం సాధు సాధు ఇతి భూతాని గ్రద్రరాజం అపూజయన్. ఈ విధంగా రావణాసురుడు వాహనం లేక అవన్నీ భంగమైపోయి భగ్నమయ్యి భూమి మీద పడ్డాడని చూసి అక్కడున్న భూతాలన్నీ గూడా బాగుంది, బాగుంది అని గృధ్రరాజును మన గద్దను మెచ్చుకున్నాయి కూడా క్వైట్‌గా. గట్టిగానే మెచ్చుకుంటే గూడా ఇప్పుడు రావణాసుడికి వాటన్నింటిని ఫోకస్ చేసే టైం లేదు. ఇంకా యుద్ధం నడుస్తూనే ఉన్నది. పరిశ్రాంతం తు తం దృష్ట్వా జరయా పక్షియూథపం ఉత్పపాత పునః హృష్టః మైథిలీం గృహ్య రావణః. ముందు ఫోకస్ ఇది. సీతను తీసుకొని పారిపోవాలి. అక్కడే ఉంటే మళ్ళీ రాముడు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలే చాలా ప్లానింగ్ చేసి రాముడిని, లక్ష్మణుడిని ఎంతో దూరం తీసుకొని వెళ్లి ఏంటో చేయాల్సొచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉండి ఈ పక్షితోటి కొట్లాడుకుంటూ కూర్చుంటే మళ్ళీ రాముడు, లక్ష్మణుడొస్తే కష్టమవుతుంది. చాలా దూరం ఇంకా వెళ్ళలేదు. అందుకని మనవాడు రావణః మన పక్షి యూథపుడు అంటే పక్షిరాజు జరయ వార్ధక్యంతో ఉన్నాడు ముసలివాడు. పైగా పరిశ్రాంతుడు. ఇప్పుడు యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు. ఒకవైపు శ్రమతో ఉన్నాడు అలసిపోయి. ఒకవైపు వృద్ధుడై ఉన్నాడు. అటువంటి ఆ పక్షి కింద పడి ఉండడం, అలసిపోయి ఉండడం దృష్ట్వా చూసి రావణాసురుడు మళ్ళీ హృష్టః చాలా సంతోషంగా మైథిలీం గృహ్య సీతను పట్టుకుని గట్టిగా ఉత్పపాత ఆకాశంలోకి ఎగిరాడు. తం ప్రహృష్టం నిధాయ అంకే గచ్చంతం జనకాత్మజాం గృధ్రరాజః సముత్పత్య సమభిధృత్య రావణం. ఈ విధంగా జనకాత్మజాం సీతను అంకే నిధాయ సంకలో ఇరికించుకుని ప్రహృష్టంగా మహాసంతోషంగా గచ్చంతం ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతూ ఉన్న తం రావణం ఆ రావణాసురుణ్ణి
చూసాడు మన గృధ్రరాజ, మన గద్ద. ఇంకా రావణాసుడి వెనకాలే సముత్పత్తి ఈయన గూడా ఆకాశంలోకి ఎగిరి, రావణాసురుడిని సమభిద్రుత్య ఆయన వైపుకి వేగంగా ఎగురుతూ వెళ్తూ ఉన్నాడు. వెంబడిస్తూ ఉన్నాడు. సమావార్య మహాతేజాః జటాయుః ఇదం అబ్రవీత్. వజ్ర సంస్పర్శ బాణస్య భార్యాం రామస్య రావణ అల్పబుద్ధే హరసి ఏనాం వధాయ ఖలు రాక్షసాం సమిత్రబంధుః సామాత్యః సబలః సపరిచ్ఛదః అనుబంధమజానంతః కర్మణాం అవిచక్షణాః శీఘ్రం ఏవ వినశ్యంతి యథా త్వం వినశిష్యసి. ఓ రావణ, అల్పబుద్ధి, బుద్ధి తక్కువవాడా అని అంటూ ఉన్నాడు జటాయువు. వేగంగా రావణాసురుడు సీతను తీసుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయి ఇంక అట్నుంచి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టేసరికి మన పక్షి కూడా ఆకాశంలోకి వేగంగా ఎగిరి రావణాసురుడిని వెంబడించి ఆకాశంలోనే ఆ మహాతేజోమూర్తి మన గద్ద రావణాసురుడిని సమావార్య అడ్డుకుని అడ్డంబడి ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నది, ఓ రావణ, అల్పబుద్ధి, వజ్ర సంస్పర్శ బాణస్య రామస్య. రాముడి బాణం వజ్రంలాగా ఉంటుంది. అటువంటి ఆయన యొక్క భార్యను హరసి ఏనాం, ఈమెను హరిస్తున్నావే నువ్వు. రాక్షసాం వధాయ ఖలు, నువ్విట్లా చెయ్యడము రాక్షసుల చావుకే వచ్చింది. అవిచక్షణాః, ఎవరైనా సరే విచక్షణ జ్ఞానము, మంచేది చెడేది, మనకు లాభమా నష్టమా, బాగుపడతామా ఇటువంటి పని వల్ల చెడిపోతామా అని విచారించి చూసుకోగలిగిన తెలివితేటలు లేని వాళ్ళెవరుంటారో అటువంటి వాళ్ళ చేత అనుబంధం అజానంతః, అనుబంధం అంటే పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అని తెలుసుకోలేని వాళ్ళు, ఎటువంటి కర్మలకి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని వివేక జ్ఞానంతోటి చూసుకోగలిగిన వాళ్ళు కాకపోతే అటువంటి వాళ్ళ చేత సమిత్ర బంధువు, తన మిత్రులతో, బంధువులతో, అమాత్యులతో, బలము, సైన్యంతో, పరిచ్ఛదము, పరివారంతో, అందరితో కూడి ఉన్నవాడు మొత్తం అందరినీ పోగొట్టుకుని శీఘ్రం ఏవా వినశ్యంతి, నశించిపోతారు. చేసే పని వల్ల మంచా చెడ ఎటువంటి పరిణామం ఉంటుంది అని చూసుకోగలిగే శక్తి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు తన వాళ్ళందరితో పాటు కలిసి నశించిపోతారు. యథా, ఏ విధంగానైతే త్వం వినశిష్యసి, నువ్వెట్లా నశిస్తావో అట్లా ఉంటుంది పరిస్థితి. నువ్వు ఎగ్జాంపుల్ లాగా ఉంటావు. ఇంకా బద్ధహత్వం కాలపాసేన క్వ గతః తస్య మోక్షసే వధాయ బడిసం గృహ్య సామిషం జలజః యథా. కాలపాసేన బద్ధహత్వం, నువ్వు కాలపాశానికి బద్ధుడివై ఉన్నావురా రావణ. తస్య మోక్షసే కహ గతః, దాన్ని విడిపించుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎట్లా మోక్షం పొందగలవనుకుంటున్నావో. ఏదో ఒక జలజం ఉన్నదనుకో, నీటిలో ఉన్న చాప, సామిషానికి, ఏదో అమిషం అంటే మాంసపు ముక్క, దానికి ఆశపడి ఆ మాంసం ఎక్కడి నుంచి వస్తుందేమి అని కూడా చూసుకోకుండా అది ఎక్కడున్నది, బడిసానికి, చేపలు పట్టుకోవడానికి వేసే గాలానికి అంచున ఒక మాంసపు ముక్క ఉంటే, నేను ఈ మాంసానికి ఆశపడ్డానంటే ఆ గాలానికి తగులుకుంటాను కదా, చిక్కుకుంటాను, చచ్చిపోతాను అన్న తెలివితేటలు లేక వధాయ యథ, చచ్చిపోవడం కోసం ఎట్లా గృహ్య దాన్ని పట్టుకుని అదే విధంగా చనిపోతుందో అట్లా నువ్వు సీతను పట్టుకుంటున్నాను అనుకుంటున్నావు కాదు. సీతను పట్టుకుంటే వెనకాల రాముడు వస్తాడు, చచ్చిపోతావు. నహి జాతు దురాదర్శౌ కాకుత్సౌ తవ రావణ దర్శనం చ ఆశ్రమస్య అస్య క్షమిష్యతే తు రాఘవౌ. ఓ రావణ, ఆ రాఘవులు, ఆ కాకుత్సులు, ఆ దురాదర్శులు, వాళ్ళను అడ్డుకోవడం కష్టము. అటువంటి వాళ్ళు జాతు ఎప్పుడైనా సరే అస్య ఆశ్రమస్య దర్శనం, వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళకింత అపకారం చేస్తే చూస్తూ ఊరుకుంటారేంటి? వాళ్ళు జాతు ఎప్పుడూ క్షమిష్యేతేన్నా, నిన్ను క్షమించరింక. యథా త్వయా కృతం కర్మ భీరుణా లోకగర్హితం తస్కరాచరితః మార్గః న ఏవ వీరనిషేవితః.
యథా ఏ విధంగానైతే త్వయా నీ చేత ఇటువంటి భీరుణ భయపడుతూ దాక్కుని దొంగతనంగా భీరువు ధైర్యం కలిగిన వాడివేంటి నువ్వు? ఇటువంటి నీ వంటి వాడి చేత ఏ కర్మకృతం ఏది జరుగుతూ ఉన్నదో నువ్వు చేసే పని ఏదున్నదో అది లోకగర్హితం లోకుల చేత నిందనీయమైనది. ఇది తస్కరాచరిత మార్గ దొంగలాచరించే మార్గం ఇది. వీర నిషేవిత నయ్యేవా వీరులు ఆచరించే మార్గం కాదు. నువ్వు వీరుడివి కాదు భీరుడివి. భయపడి దొంగతనంగా ఆయన భార్యను అపహరించుకుని పోతూ ఉన్నావు నువ్వు దొంగవు. యుజ్యస్వ యది శూరహాసి ముహూర్తం తిష్ట రావణ శయిష్యసే హతః భూమౌ యథా భ్రాత హరః తథా. ఓ రావణ, శూరోసి యది శూరుడువైతే ఒకవేళ నువ్వో ముహూర్తం తిష్ట ఒక్క నిమిషముండు యుద్ధస్వ యుద్ధం చెయ్యి. ఏమి ఆకాశంలో అంత వేగంగా పారిపోతున్నావు? ఆగు, నిలబడి యుద్ధం చెయ్యి నువ్వు సూర్యుడివైతే. యథా భ్రాత్రాఖరః నీ సోదరుడు ఎట్లా మరణించాడో అట్లానే నువ్వు కూడా చచ్చి భూమి మీద పడతావు. పరేత కాలే పురుష యత్ కర్మ నాకు ఒకటే అనుమానం వచ్చింది. ఒక నిమిషం ఉండు యుద్ధం చేయి చచ్చిపోతావంటే గ్యారంటీగా చచ్చిపోతాను అన్నాక యుద్ధం ఎందుకు చేస్తాను, ఎందుకు నిలబడతాను? రావణాసుడికి చెప్పే మాట కాదు అది. అంటే రావణాసుడికి ఏం చెప్పచ్చు? నువ్వు నిలబడి యుద్ధం చేయి, ఆమెను గెలుచుకుని తీసుకుని వెళ్ళు అని చెప్తే కూడా వాడు నమ్మడు. ఎందుకు టైం వేస్ట్? ఊరికే అనాయాసంగా దొంగిలించుకుని పోతే ఫ్రీగా ఈజీగా వస్తుంటే యుద్ధం చేసి కష్టపడి ఎందుకు గెలుచుకోవాలనుకుంటాడు వాడు. అది కూడా పనిచేయదు. అటువంటి మూర్ఖులకు ఏది పనిచేయదు. ఎందుకు అంటే పరేత కాలే పురుష యత్ కర్మ ప్రతిపద్యతే వినాశాయ ఆత్మనః అధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ తత్. ఎవడైనా మనిషి పరేత కాలే పోయే కాలం వస్తే అటువంటి అప్పుడే వాడు ఇటువంటి కర్మల్ని ప్రతిపద్యతే పొందుతాడు. ఇట్లాంటి పనికి మాలిన పనులు, చావు కొని తెచ్చుకునే పనులు ఎందుకు చేస్తారంటే చచ్చే కాలం వస్తేనే చేస్తాడు ఎవడైనా. ఆత్మనః వినాశాయ తాను నశించిపోవడం కోసమే ఎవడైనా సరే ఇటువంటి అధర్మ కర్మలు చేస్తారు. అటువంటి తత్కర్మనే నువ్వు ఇప్పుడు ప్రతిపన్నోసి పొందేవు. నువ్వు పోవడం కోసమే ఈ కర్మ పొందించుకున్నావురా రావణ. పాపానుబంధ వయ్యస్య కర్మణః కర్మ కోను తత్ కుర్వీత లోకాధిపతి స్వయంభూ భగవాన్ అపి. యస్య కర్మణః ఏ కర్మ వల్లనైతే కలిగే ఫలము పాపానుబంధమో పాపమే ఫలితంగా కలుగుతుందో అటువంటి కర్మను కహను కుర్వీత ఎవరు చేస్తారు? ఈ పని చేశామంటే దీనివల్ల మనకు పాపం వస్తుంది అంటే అటువంటి పాపిష్టి కర్మను తెలివున్నవాడు ఎవడైనా చేస్తాడా? స్వయంగా భగవంతుడు లోకాధిపతి స్వయంభూహు కూడా బ్రహ్మదేవుడైనా సరే ఈ కర్మ చేస్తే మనకు పాపం వస్తుంది అంటే అటువంటి కర్మలు చెయ్యరు ఎవరైనా సరే. అయితే తెలివి తక్కువ వాళ్ళు పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఆ రోజు వచ్చిన వాళ్ళే ఇటువంటి కర్మలు చేస్తారా రావణ. ఏవముక్త్వా శుభం వాక్యం జటాయు తస్య రక్షసః నిపపాత భృశం పృష్ఠే దశగ్రీవస్య వీర్యవాన్. ఏవముక్త్వా ఈ విధంగా చెప్పి మన జటాయు మన వీర్యవాన్ మన పరాక్రమవంతుడు చెప్తే కూడా వాడేం వినట్లేదు, కొంచెం కూడా ఆగట్లేదు, స్లోగా వెళ్ళట్లేదు. వాడు అదే వేగంగా సీతను సంకలో ఇరికించుకున్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. దాంతో మన జటాయువు ఏం చేశాడంటే ఇటువంటి మంచి మాటలు చెప్పాడు, శుభవాక్యాలే చెప్పాడు, మంచే చెప్పాడు పాపం. అయినా కూడా వాడు వినకపోతే తస్య రక్షసః పృష్ఠే ఆ రావణాసుడి భుజం మీద తగులుకున్నాడు. ఇంకా దశగ్రీవుడి యొక్క భుజాన్ పైన నిపపాత భృశం గట్టిగా వేగంగా వెళ్ళి రావణాసుడి భుజం మీద పడ్డాడు, వీపు మీద పడ్డాడు. తం గృహీత్వా నఖైః తీక్ష్ణైః విదదార సమంతతః అధిరూఢః గజారోహః యథా స్యాత్ దుష్టవారణం. ఒక దుష్ట వారణం ఉన్నదనుకోండి, ఒక మాట వినని మొర ఇస్తూ ఉన్న మొండి ఏనుగు, అటువంటి ఏనుగును లొంగదీయడం కోసము గజారోహకుడు
మావటివాడు ఏ విధంగా దాన్ని అధిరోహించి గుచ్చుతూ ఉంటాడో, అంకుశంతో పొడుస్తూ ఉంటాడో, ఆ రకంగా మాట వినని మొండి రావణాసురుడి వీపు భుజం పైన ఎక్కి కూర్చుని, మన పక్షిరాజు తీక్ష్ణైః నఖైః వాడి అయిన గోళ్ళతో గృహీత్వా గట్టిగా పట్టుకుని సమంతతః మొత్తం వీపంతా విదధార చీల్చేస్తూ ఉన్నాడు. ముక్కుతో, గోర్లతో వీపంతా రక్కుతూ, పొడుస్తూ, ఘాట్లు చేస్తూ, గాయాలన్నీ చేస్తూ ఉన్నాడు. విదధార నఖైః అస్య తుండం పృష్ఠే సమర్పయన్ కేశాంశ్చ ఉత్పాటయామాస నఖపక్ష ముఖాయుధః. మన గద్దకు వేరే ఆయుధాలేం అవసరం గూడా లేదు. నఖములు గోర్లు, పక్షములు రెక్కలు, ముఖము తొండము అంటే మన ముక్కు. వాటినే ఆయుధాలుగా కలిగిన మన పక్షి ఇంకా పృష్ఠే రావణాసురుడి వీపును పట్టుకునే నఖైః గోర్లతో, తుండంతో విదధార పొడుస్తూ, చీలుస్తూ ఉంటే అక్కడికే ఊరుకోలేదు. వీపంతా రక్కుతూ, వీపంతా పొడుస్తూ, పైగా కేశాంశ్చ ఉత్పాటయామాస జుట్టు గూడా పీకుతున్నాడు. వీపంతా పొడవడమే గాదు, జుట్టు గూడా పీకుతూ ఉన్నాడు. తలంతా పొడుస్తూ ఉన్నాడు. సహ తథా గృధ్రరాజేన క్లిశ్యమానః ముహుః ముహుః అమర్షస్ఫురితోష్టః సన్ ప్రాకంపత చ రావణః. సహ రావణః మన రావణాసురుడు ఈ విధంగా మాటి మాటికి ఇంక ఎడతెరిపి లేకుండా పక్షి వెనకాలే తగులుకున్నది ఇంక పొడుస్తూ ఉంటే, ఆ గృధ్రరాజు చేత తథా ఆ విధంగా క్లిశ్యమానః చాలా పీడింపబడుతూ ఉన్నవాడై మన రావణుడు అమర్ష స్ఫురితోష్టః కోపంతో పెదవులు అదురుతూ ఉంటే, కోపానికి ప్రాకంపత వణికిపోతూ ఉన్నాడు. సహా ఇంకేం చేశాడు, ఇట్లా గాదు ఈ పక్షి సంగతి ముందు చూద్దామనుకున్నాడు. పరిష్వజ్య చ వైదేహీం వామేన అంకేన రావణః తలేన అభిజఘాన ఆశు జటాయుం క్రోధ మూర్ఛితః. వెనక్కి తిరిగాడు రావణాసురుడు. వైదేహిని ఎడమ చంకలో ఇరికించాడు. గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. అరచేతితో తలేన క్రోధ మూర్ఛిత మహాకోపంతో వణికిపోతూ జటాయువును అభిజగాన ఆశు గట్టిగా ఒకటి అరచేయితో కొట్టాడు ఆ పక్షిని. జటాయు తమ అభిక్రమ్య తుండేనాస్య ఖగాధిపః వామబాహూన్ దశ తదా వ్యపాహరత్ అరిందమః. ఇంక మన ఖగాధిపుడు, మన అరిందముడు, మన శత్రుమర్దనుడు, మన పక్షిరాజు జటాయువు తమ్ అభిక్రమ్య మళ్ళీ రావణాసుడి పైకి వేగంగా వెళ్ళి తుండేన తన ముక్కుతో అస్య వామబాహూన్ దశ సీతమ్మని ఎడమ చంకలో ఇరికించుకుని గట్టిగా పట్టుకున్నాడు కదా 10 చేతులతో. అందుకని ఆ వామ భుజాన్ని, ఎడమ చేతులను ఆయన 10 చేతులను వేగంగా వెళ్ళి అటు సైడ్ ఇంకా వెనక వీపు వదిలిపెట్టేసి సీతమ్మని ఎటువైపు పట్టుకున్నాడో అటు సైడ్ ఉన్న 10 చేతులను తన ముక్కుతో ఆ అరిందముడు వ్యపాహరత్ చేతులు మొత్తం ముక్కుతో తెంపేస్తూ పోయాడు. సంచిన్న బాహోః సద్యైవ బాహవః సహసా అభవన్ విషజ్వాలావళీయుక్తాః వల్మీకాతీవ పన్నగాః. అయితే సంచిన్న బాహోః ఆ విధంగా ఆయన భుజాలు ఈయన ముక్కుతో, తుండంతో తెంపేస్తూ ఉంటే సద్యైవ మళ్ళీ వెంటనే సహసా వేగంగా ఆయన బాహవః 10 చేతులు మళ్ళీ అభవన్ కలుగుతూనే ఉన్నాయి. ఈయన ఒక భుజాన్ని విరిచేస్తుంటే ఇంకొక భుజాన్ని విరిచేస్తుంటే ఇంకొక భుజం ఆ పోయిన భుజం ప్లేస్‌లో నుంచి ఏదో వల్మీకాత్ పన్నగాహ ఇవ ఏదో పాముల పుట్టలో నుంచి పాములు బయటికొస్తూ ఉన్నట్టు. విషజ్వాలావళీయుక్తాః విషపు అగ్నులను కక్కుతూ విషపు పాములు ఆ వల్మీకంలో నుంచి, పాముల పుట్టల్లో నుంచి బయటికెట్లా వస్తాయో, అట్లా వీడి భుజాలు మళ్ళీ ఆ చేతులు
మన గద్ద తెంపేస్తూ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తతః క్రోధాత్ దశగ్రీవः సీతాం ఉత్సృజ్య రావణः ముష్టిభ్యాం చరణాభ్యాం చ గృధ్రరాజం అపోధయత్. ఇంకిట్లా కాదని ఏం చేశాడంటే రావణాసుడు వేగంగా కిందికొచ్చాడు. సీతను భూమి మీద వదిలిపెట్టాడు. మహాకోపంతో మన దశగ్రీవుడు చేతులతో, కాళ్ళతో పిడిగుద్దులన్నీ గుద్దుతూ ఉన్నాడు గద్దను. ఆకాశంలో సీతమ్మను ఒకవేళ వదిలిపెట్టేస్తే నేనైనా పట్టుకుని వెళ్ళిపోతాను అనుకున్నాడేమో మన గద్ద. అందుకని చేతులు పొడి చేస్తూ ఉంటే మళ్ళీ అవి వస్తూనే ఉన్నాయి. ఇంక ఎంతసేపు జరుగుతుంది ఈ యుద్ధం? అందుకని రావణాసుడు ఈసారి ఏం చేశాడంటే ఇట్లా ఈ రకం యుద్ధం గాదు. ఈమె స్లో డౌన్ చేస్తున్నది నన్ను. నేను కొంచెం ఫోకస్డ్‌గా పక్షిని మొత్తమే లేకుండా చేయాలి అని నిర్ణయించుకుని వేగంగా భూమి మీదకొచ్చాడు. సీతను అక్కడ వదిలిపెట్టేసాడు. ఇంకా పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్ళతో తొక్కుతూ, గుద్దుతూ మన పక్షితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. తతః ముహూర్తం సంగ్రామః బభూవ అతుల్య వీర్యయోః రాక్షసానాం చ ముఖ్యస్య పక్షినాం ప్రవరస్య చ. తతః ఇంకప్పుడు కొంతకాలము అతుల్య వీర్యయోః సాటిలేని పరాక్రమం కలిగిన వాళ్ళిద్దరు. రాక్షసుల్లో ముఖ్యుడు వీడు, రాక్షసరాజు వీడు, పక్షిరాజు ఆయన. వీళ్ళిద్దరి మధ్యలో కొంతకాలము భయంకరమైన యుద్ధము, సంగ్రామము బభూవ కలిగింది. తస్య వ్యాయచ్చమానస్య రామస్య అర్థే సహ రావణః పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గముద్ధృత్య సహ అచ్చినత్. సహ రావణః మన రావణాసురుడింకా రామస్యార్థే రాముడి కోసము వ్యాయచ్చమానస్య ఈ విధంగా పోరాడుతూ ఉన్న తస్య మన పక్షి యొక్క పక్షములను, రెక్కలను, పార్శ్వములను, పక్క భాగాలను, పాదాలను, కాళ్లను ఒక ఖడ్గాన్ని ఉధృత్య ఎత్తి అచ్చినత్ నరికేశాడు. ఆయన ఏం చేశాడంటే సీతను కింద దింపేశాడు. ముందు కత్తి తీశాడు. వేగంగా మన పక్షి కాళ్ళు, రెక్కలు, పార్శ్వభాగం మొత్తం ఛేదించాడు. దాంతో సహ చిన్న పక్షః సహసా రక్షసా రౌద్రకర్మణ నిపపాత హతః గృధ్రః ధరణ్యాం అల్పజీవితః. సహ మన గృధ్రః మన గద్ద రౌద్రకర్మణ రాక్షస ఆ భయంకరమైన కర్మ చేసే రాక్షసుడి చేత సహసా అంత వేగంగా పక్షములు చిన్నమై రెక్కలు తెగి అల్పజీవితః ఇంకా అల్పాయుష్యుతో పోవడానికి సిద్ధంగా మన గద్ద హతః దెబ్బతిని ధరణ్యాం నిపపాత భూమి మీద పడిపోయింది. తం దృష్ట్వా పతితం భూమౌ క్షతజార్ధ్రం జటాయుషం అభ్యధావత వైదేహి స్వబంధుం ఇవ దుఃఖిత. మన వైదేహి సీతమ్మ ఈ విధంగా క్షతజార్ధ్రం రక్తంతో తడిసి రక్తపు ముద్దలాగా భూమౌ పతితం భూమి మీద పడిపోయి ఉన్న తం జటాయుషం దృష్ట్వా ఆ జటాయుషును చూసి స్వబంధుం ఇవ దుఃఖిత తన సొంత బంధువుకు ఇంత కష్టం కలిగినంత బాధతో ఆ గద్ద దగ్గరికి అభ్యధావత పరిగెత్తింది. తం నీలజీమూత నికాశకాయం సుపాండురోరస్కం ఉదార వీర్యం దదర్శ లంకాధిపతి పృథివ్యాం జటాయుషం శాంతమివ అగ్నిదావం. ఇంక చివరికి ఇంతసేపు హోరాహోరీ పోరాడిన తర్వాత మన పక్షి రెక్కలు తెగి కాళ్ళు విరిగి నేల మీద రక్తంతో తడిసి పడి ఉంటే ఆ విధంగా ఉన్న మన పక్షి ఎట్లా ఉన్నది అంటే నీలజీమూత నికాశకాయం నల్లటి కారు మేఘంలాగా ఉన్నది ఆ గద్ద యొక్క దేహము. అయితే దాని పొట్ట భాగము సుపాండురోరస్కం ఎందుకు అంటే పొట్ట వైపంతా గద్దలకు తెల్లగా ఉంటుంది. పొట్ట కనిపిస్తుంది అంటే వెల్లెలకల పడ్డట్టున్నది. అది ఇంకా ఎగరడానికి అవకాశం లేక చనిపోవడానికి ఉద్యుక్తమవుతూ ఉదార వీర్యం ఇంతవరకు మహాపరాక్రమంతో ఉన్న గద్ద ఇప్పుడు శాంతం అగ్నిదావం ఇవ శాంతించిన అగ్ని శిఖలాగా భూమి మీద పడి ఉంటే ఆ జటాయుషును
మన లంకాధిపతి రావణాసురుడు దదర్శ చూస్తూ ఉన్నాడు. తతః తు తం పత్రరథం మహీతలే నిపాతితం రావణవేగం మర్ధితం పునః పరిష్వజ్య శశిప్రభానన రురోధ సీత జనకాత్మజ తదా. తదా ఇంకప్పుడు మన శశిప్రభానన చంద్రుడి వంటి ప్రభలతో ఉన్న ముఖంతో ఉన్న జనకాత్మజ సీతమ్మ తతః ఇంకప్పుడు రావణ వేగమర్దితం రావణాసురుడి వల్ల ఈ విధంగా మర్దించబడి మహీతలే నిపాతితం భూమి మీద పడిపోయి ఉన్న తం పత్రరథం ఆ పక్షిని చూసి పునః మళ్ళీ మళ్ళీ పరిష్వజ్య గట్టిగా పట్టుకుని రురోధ ఏడుస్తూ ఉన్నది అన్న చోట ఈ సర్గ కూడా పూర్తయింది. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనపంచాశ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.